Welcome to Career Big Study Circle. Today we are going to discuss 2022లో మనకి జరిగిన ఎస్ఎస్సి సీజీఎల్ పేపర్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి 80% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుండి మనకి రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆల్సో మనకి సీజీఎల్ మ్యాక్సిమం జూలై 14th నుండి ఉంటుందని ఎగ్జామ్ క్యాలెండర్లో చెప్పారు. అంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా అరౌండ్ ఒక 30 days ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పటి నుండి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం కంటిన్యూస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మీరు డైలీగా ఫాలో అవ్వడం వల్ల మీకు ఏంటంటే జిఎస్లో చాలా ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీరు ఈ పేపర్ కూడా ఎలా చెప్తామంటే నేను క్వశ్చన్ చదువుతాను, మీరు ఆన్సర్ చేయండి. అంటే ఇక్కడ ఎట్ ఏ టైమే మీకు కూడా మనకి ఏమవుతుందంటే ప్రాక్టీస్ అయిపోతుంది. సో ఇలా ప్రాక్టీస్ అయిపోవడం వల్ల మీకు ఎగ్జామ్లో కూడా ఎక్కువ స్కోర్ ఉంటుంది, ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకేనా, లెట్ స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద టర్మ్ బ్యాక్ స్టిక్ ఇది యూజ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్. అంటే బ్యాక్ స్టిక్ అనేది ఏ స్పోర్ట్స్లో వాడుతున్నారు అని అడుగుతున్నారు క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ 1 బాస్కెట్బాల్, సెకండ్ బ్యాడ్మింటన్, థర్డ్ హాకీ, ఫోర్త్ వాలీబాల్. మీకు ఈ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, లెట్స్ చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే మనకి హాకీ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, మనకి హాకీలో బ్యాక్ స్టిక్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు. ఓకేనా, అది ఇప్పుడు హాకీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు అంటే హాకీలో 11 members ఉంటారు. అయితే హాకీ మన ఇండియాలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఏంటంటే హాకీ స్టేడియం ఎక్కడుందంటే కళింగ స్టేడియము. ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం ఎక్కడుందంటే కళింగ. ఈ కళింగ స్టేడియం అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ఒడిశాలోని భువనేశ్వర్లో ఉంది. ఓకేనా, మనకి ఒడిశాలోని భువనేశ్వర్లో ఉంది. నెక్స్ట్ ఈ హాకీ అయితే భువనేశ్వర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి భువనేశ్వర్ అనేది ఒడిశా స్టేట్లో ఉంది. ఒడిశా సీఎం ఎవరంటే మనకి నవీన్ పట్నాయక్ గారు. క్లియరా? నెక్స్ట్ దాని కూడా సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ ఇన్ పంజాబ్ సెలబ్రేటెడ్ టు కమమరేట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కల్సా పంత్ అంటే మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే పంజాబ్లో మనకి ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు. ఎవరిని జ్ఞాపకార్థంగా అంటే కల్సా పంత్. ఈ కల్సా పంత్ అనే ఫెస్టివల్ అనేది ఏ ఫెస్టివల్ అని అడుగుతున్నారు. మనకి ఏంటంటే చూడండి, ఆప్షన్ 1 లోహరి, ఆప్షన్ 2 హోలీ మహల్, ఆప్షన్ 3 తేజ్, ఆప్షన్ 4 బైసాఖి. అయితే మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఈ లోహరి అనేది ఏంటంటే ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. ఓకేనా, ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ ఇది ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి టైంలో జరుపుకుంటారు. జనవరి 13 టైంలో మనకి ఈ లోహరి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ హోలీ మహల్ అని కూడా ఒక ఫెస్టివలే. నెక్స్ట్ ఈ తేజ్ అనేది మనకి ఎక్కడ జరుపుకుంటారంటే ఈ తేజ్ అనేది రాజస్థాన్లో జరుపుకుంటారు. రాజస్థాన్లో జరుపుకుంటారు. ఈ బైసాఖ్ అనేది ఎవరంటే గురు గోవింద్ సింగ్ జ్ఞాపకార్థంగా మనకి ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు. బైసాఖి ఫెస్టివల్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఇన్ పంజాబ్ సెలబ్రేటెడ్ టు కమమరేట్ ద ఫార్మేషన్ ఆఫ్ కలస్పంత్ అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఇస్ ఎవర్ ఆన్సర్. క్లియర్? దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ థీమ్ వాజ్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ద సెకండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. మనకి యోగా డే ఏంటంటే ఎప్పుడు ఉంటుందంటే ఈ యోగా డే ఎప్పుడు మనకు ఉంటుంది. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యోగా ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, యోగా ఫర్ పీస్, యోగా ఫర్ వెల్నెస్, యోగా ఫర్ హార్ట్. అయితే మనకి యోగా డే ఎప్పుడు జరుపుకుంటారంటే మనకి ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ ఫస్ట్న ఏంటంటే యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ జూన్ 1 యోగా డే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ యోగా డే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి 2014లో హానరబుల్ మన పిఎం గారు యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఇచ్చారు. ఏంటంటే మనకి 69/131 రెవల్యూషన్ ప్రకారం మనకి ఆ రోజు మనకి యోగా డేని
జూన్ 21న సెలబ్రేట్ చేసుకుందామని ఆ రోజు డిక్లేర్ చేశారు. ఎక్కడంటే యుఎన్ఓలో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే మనకి ఫస్ట్ యోగా డే ఎప్పుడు జరిగిందంటే 2015 నుండి 2015 జూన్ 21న మనకి సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే చూడండి ఇక్కడ 2015లో మనకి 2015 జూన్ 21న మనకి ఏం జరిగింది అంటే ఫస్ట్ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నారు. నెక్స్ట్ 2016లో మనకి 2016 యోగా డే సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే మనకి 2016లో యోగా డే యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ ది అచీవ్మెంట్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. అంటే ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. అంటే క్వశ్చన్ ఏమడుగుతున్నా చూడండి, వాట్ థీమ్ వాజ్ డిసైడెడ్ టు సెలబ్రేట్ సెకండ్ ఇంటర్నేషనల్ డే ఫర్ యోగా. అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ యోగా మనకి సెకండ్ థీమ్ ఏంటంటే యోగా ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకేనా, దట్ ఈస్ సెకండ్. ఫస్ట్ వన్ ఇస్ యువర్ ఆన్సర్. క్లియర్? దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కెమికల్ ఫార్ములా ఆఫ్ క్విక్లైమ్ అంటున్నారు. కెమికల్ ఫార్ములా క్విక్లైమ్ ఏంటంటే చూడండి ఇక్కడ ఆప్షన్ 1 ఏంటంటే మనకి కాల్షియం ఆక్సైడ్ ఇచ్చాడు CaO, నెక్స్ట్ CO2 ఇచ్చాడు, థర్డ్ వన్ CO3 ఇచ్చాడు, నెక్స్ట్ COOH ట్వైస్ ఇచ్చాడు. ఇక్కడ పైన పడింది కానీ మనకి ఏముందంటే చూడండి ఇక్కడ CO2 అని రాయొచ్చు, ఇక్కడ CSCO3 అంటాము. CSCO3 అంటే మనకి కాల్షియం కార్బోనేట్ అంటారు, COOH ట్వైస్ అంటారు. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి ఏమంటున్నాడంటే కెమికల్ ఫార్ములా ఆఫ్ క్విక్లైమ్ అంటున్నాడు. ఇప్పుడు మనకి కెమిస్ట్రీలో చాలా రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ ఏరియాస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. మనకి చూడండి ఇక్కడ ఏంటంటే క్విక్లైమ్ అంటున్నాడు. క్విక్లైమ్ అనేది క్విక్లైమ్ అంటే ఏంటంటే COOH ట్వైస్ని మనం ఏమంటామంటే క్విక్లైమ్ అని చెప్తాం. ఓకేనా, క్విక్లైమ్ ఇది ఎలా ఫామ్ అవుతుందంటే కాల్షియం CaO ప్లస్ H2Oతో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుందంటే CaOH ట్వైస్ ఫామ్ అవుతుంది. ఓకేనా, దీన్ని స్లేక్డ్ లైమ్ అని కూడా అంటారు, లేదా క్విక్ లైమ్ కూడా అంటారు. క్లియరా? క్విక్ లైమ్ యొక్క ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఏంటంటే CaOH ట్వైస్ అంటారు, దీన్ని స్లేక్డ్ లైమ్ అని చెప్తారు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వర్క్ డన్? మనకి వర్క్ డన్కి యూనిట్ ఏదని అడుగుతున్నారో చూడండి. వర్క్ డన్కి యూనిట్ ఏంటంటే చూడండి, వర్క్ డన్ అంటే మనకి ఏమని రాయొచ్చు, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ట్రావెల్డ్ F ఇంటూ S అని రాయొచ్చు కదా. మనకి మనకి ఫార్ములా ఏముంటుందంటే ఫార్ములా చూడండి W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ S ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం చూడొచ్చు W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాస్తాం కదా. ఇప్పుడు మనకి యూనిట్ ఆఫ్ వర్క్ డన్కి చూడండి ఆప్షన్ 1 వాట్ ఇచ్చారు, ఆప్షన్ 2 డెసిబల్ ఇచ్చారు, ఆప్షన్ 3 యాంపియర్ ఇచ్చారు, ఆప్షన్ 4 జౌల్ ఇచ్చారు. వాట్ అనేది దేనికి యూనిట్ అంటే పవర్కి యూనిట్. వాట్ అనేది పవర్కి యూనిట్. డెసిబల్ అనేది దేనికి యూనిట్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్కి మనకి డెసిబల్ అనేది యూనిట్. ఓకేనా, వాట్ అనేది దేనికి యూనిట్ అంటే పవర్కి యూనిట్. డెసిబల్ దేనికి యూనిట్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్కి యూనిట్. నెక్స్ట్ యాంపియర్ అనేది దేనికి యూనిట్ అంటే యాంపియర్ అనేది మనకి ఎలక్ట్రిక్ కరెంట్కి అనేది యూనిట్. ఓకేనా, జౌల్ అనేది ఏంటంటే మనకి వర్క్ డన్కి యూనిట్. సో యువర్ ఆప్షన్ ఈజ్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, వర్క్ డన్కి యూనిట్ ఏంటంటే జౌల్. క్లియర్? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ డు నాట్ హ్యావ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్? అంటే మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ స్టేట్స్లో మనకి కింద ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడంటే నాట్ హ్యావ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లేనివి ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ విజయవాడ, సెకండ్ నరూరా, థర్డ్ వన్ తారాపూర్, ఫోర్త్ వన్ రావత్ బాటా. ఇప్పుడు చూడండి మనకి విజయవాడలో పవర్ ప్లాంట్ ఏమైనా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయంటే విజయవాడలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి లేవు. ఓకేనా, యువర్ ఆప్షన్ ఈజ్ 1. అయితే రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూడండి. మనకి తారాపూర్ ఏంటంటే ఇండియాలోనే ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్
న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చెప్పొచ్చు. తారాపూర్ ఎక్కడుందంటే మనకి మహారాష్ట్రలో ఉంటుంది. ఓకేనా, మనకి మహారాష్ట్రలో ఉంటుంది. నెక్స్ట్ నరూరా ఉంది కదా, ఈ నరూరా పవర్ ప్లాంట్ ఎక్కడుందంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ రావత్బాట ఎక్కడుందో మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి 150 న్యూక్లియర్ పవర్ పాయింట్ అన్నాడు కాబట్టి మనకి విజయవాడే రైట్ ఆన్సర్ అవుతుంది. యువర్ ఆప్షన్ ఈజ్ 1. క్లియర్? ఓకే, దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ద రామకృష్ణ మిషన్ ఇస్ స్ట్రెస్డ్ ఐడియల్ ఆఫ్ త్రూ డాష్ సర్వీస్ అండ్ సెల్ఫ్లెస్ యాక్షన్. ఇప్పుడు మనకి రామకృష్ణ మిషన్ ఉన్నది. ఈ రామకృష్ణ మిషన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రామకృష్ణ మిషన్ అనేది రామకృష్ణ పరమహంస అని స్టార్ట్ చేశారు. రామకృష్ణ పరమహంస. ఓకేనా. ఈ రామకృష్ణ పరమహంసలకి ముఖ్య ఇంపార్టెంట్ శిష్యుడు ఎవరంటే స్వామి వివేకానంద. ఓకేనా. మనకి ఈ రామకృష్ణ పరమహంస మిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇది కూడా ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ మే 1897లో మనకి స్టార్ట్ చేశారు. ఎప్పుడు రామకృష్ణ మిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1 మే 1897. అయితే మనకి ఆప్షన్ ఏమడుగుతున్నట్టు చూడండి, భక్తి, ఎడ్యుకేషను, స్లావిషన్, గాడ్. ఇది ఎందుకు స్టార్ట్ చేశారంటే ఆప్షన్ 3 ఈజ్ స్లావిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ స్లావిషన్ అంటే మీనింగ్ ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పొచ్చు. ఈ స్లావిషన్ అంటే మనకి వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్. ఈ వెల్ఫేర్ కోసం స్టార్ట్ చేసేది ఏంటంటే రామకృష్ణ పరమహంస. అయితే రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడుకున్నప్పుడు అతని శిష్యుడి గురించి మాట్లాడుకోవాలి. ఎవరంటే మనకి స్వామి వివేకానంద. కొన్నిసార్లు ఎలా క్వశ్చన్ అడుగుతున్నారంటే స్వామి వివేకానంద అసలు పేరు ఏంటి అని అడుగుతున్నారు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఈ స్వామి వివేకానందని ఏమని పిలుస్తారు అంటే మనకి స్వామి వివేకానంద బర్త్డేని మనం స్వామి వివేకానంద బర్త్డేని ఒక ఇంపార్టెంట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మనకి ఏంటంటే నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆల్సో ఎప్పుడు బర్త్డే అనేది మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆల్సో ఈ స్వామి వివేకానంద మనకి చికాగో వెళ్తారు. ఆ చికాగో వెళ్ళిన ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే 1893లో మనకి చికాగో వెళ్తారు. ఎవరంటే స్వామి వివేకానంద. ఈ స్వామి వివేకానందని ఏమని పిలుస్తారు అంటే స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ నేషనల్ మూమెంట్ అని చెప్తారు. ఓకేనా. మనకి స్వామి వివేకానందని స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ నేషనల్ మూమెంట్ అని పిలుస్తారు. ఓకేనా. క్లియరా? అంటే ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్? ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే. మనకి ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే ఏంటంటే మనకి చూడండి, ఆప్షన్ 15th ఆగస్ట్, 31st అక్టోబర్, 2nd అక్టోబర్, 14th నవంబర్. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి 15th ఆగస్ట్ అందరికీ తెలుసు. 15th ఆగస్ట్ ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ డే. ఓకేనా. 15th ఆగస్టు ఇండిపెండెన్స్ డే. 31st అక్టోబర్ ఏదైనా ఇంపార్టెంట్ అని ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 2nd అక్టోబర్ ఎవరంటే మహాత్మా గాంధీ బర్త్డే. 2nd అక్టోబర్ని ఎలా మహాత్మా గాంధీ బర్త్డే. నెక్స్ట్ 14th నవంబర్ అంటే మనకు తెలుసు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్. ఎప్పుడంటే మనకి మహాత్మా గాంధీ బర్త్డే సెలబ్రేషన్, ఆ బర్త్డేని జ్ఞాపకార్థంగా లేదా కమమరేట్ ఆఫ్ ది మహాత్మా గాంధీగా మనకి ఏంటంటే అక్టోబర్ 2న ఏంటంటే ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా. ఈ ఎప్పుడంటే మనకి 2007 నుండి మనకి ఈ నాన్ వైలెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ 2007 ఎప్పుడంటే 15 జూన్ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ అనేది ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 2న నాన్ వైలెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని డిక్లేర్ చేసింది. ఓకేనా. దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్
చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనెస్టీస్ ఎస్టాబ్లిష్డ్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగర. విజయనగర కింగ్డమ్స్ని ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనెస్ట్ ఎస్టాబ్లిష్డ్ కింగ్డమ్ విజయనగర. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు నా క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, ఆప్షన్ 4 సంగం డైనెస్టీ, ఆప్షన్ 2 నగమ డైనెస్టీ, ఆప్షన్ 3 సోమ డైనెస్టీ, ఆప్షన్ 4 తులువ డైనెస్టీ. ఓకే, అంటే మనకిప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని 4 డైనెస్టీ వాళ్ళు రూల్ చేస్తారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఒక ట్రిక్ చెప్తాను చూడండి, ఎస్ఎస్టిఏ ఏంటంటే మనకి ఫస్ట్ వన్ ఏంటంటే సంగమ డైనెస్టీ, నెక్స్ట్ సుల్వ డైనెస్టీ, నెక్స్ట్ తులువ డైనెస్టీ, నెక్స్ట్ అరివీడు డైనెస్టీ మనకి. ఓకేనా, అరివీడు. ఇలాగా మనకి 4 డైనెస్టీస్ రూల్ చేస్తాయి. ఓకేనా, ఈ 4 డైనెస్టీని మనం క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ క్లియర్గా రాస్తాను. ఇక్కడ మీరు నేను షార్ట్కట్గా నేమ్స్ రాస్తాను, మీరు ఫుల్ పేజ్డ్గా నోట్స్ రాసుకోండి. సంగమ డైనెస్టీ 1, సెకండ్ వన్ సులువ డైనెస్టీ, తులువ డైనెస్టీ, నెక్స్ట్ ఆరివీడు డైనెస్టీ. ఇలాగ మనకి 4 డైనెస్టీ ఉంటుంది. ఓకేనా, ఈ డైనెస్టీస్లో ఈ ఫస్ట్ సంగమ డైనెస్టీస్ని ఫౌండర్ ఎవరైనా క్వశ్చన్ కూడా అడుగుతారు. ఎవరు అంటే అరే రాయి బుక్కరాయి. ఓకేనా, మనకి ఈ సంగమ డైనెస్టీ ఎప్పుడంటే 1336 నుండి 1485 వరకు ఉంది. అయితే ఈ సంగమ డైనెస్టీలో ఫేమస్ రాజు ఎవరంటే మనకి దేవరాయ 2 అనే వాళ్ళు బాగా ఫేమస్. మనకి ఫస్ట్ వన్ అంటే సంగమ డైనెస్టీ. ఆ సంగమ డైనెస్టీని ఫౌండర్ ఎవరంటే అరేరాయి బుక్కరాయి. వాళ్ళు ఎప్పుడు నుండి రూల్ చేశారంటే 1336 నుండి 1485 వరకు. వాళ్ళలో ఫేమస్ పర్సన్ ఎవరంటే మనకి దేవరాజ 2. క్లియర్. నెక్స్ట్ వచ్చేసరికి సంగమ డైనెస్టీ. ఈ సంగమ డైనెస్టీలో బాగా ఫేమస్ పర్సన్స్ ఎవరంటే ఫౌండర్ ఎవరంటే నరసింహన్. సులువ డైనెస్టీ ఫౌండర్ ఎవరంటే నరసింహ. వీళ్ళు ఎప్పటి నుండి రూల్ చేశారంటే 1485 నుండి 1505 వరకు వీళ్ళు రూల్ చేశారు. అయితే వీళ్ళు బాగా ఫేమస్ ఎవరంటే సులువ నరసింహన్. ఓకేనా, నెక్స్ట్ తులువ డైనెస్టీ. ఈ తులువ డైనెస్టీలో బాగా వీర నరసింహ బాగా ఫేమస్. ఈ తులువ డైనెస్టీ ఫౌండర్ ఎవరు అంటే వీర నరసింహ. అయితే ఈ తులువ డైనెస్టీలో మేజర్గా ఫేమస్ రూలర్ ఎవరంటే మనకి చెప్పొచ్చు అంటే విజయ దేవరాజ. ఓకేనా, నెక్స్ట్ కృష్ణదేవరాయ. మనకి తులువ డైనెస్టీలో బాగా ఫేమస్ ఎవరంటే కృష్ణదేవరాయ. ఓకేనా, ఇది దేనికి ఏ వంశానికి సంబంధించిందంటే తులువ డైనెస్టీ. ఓకేనా, ఎవరు స్టార్ట్ చేశారు అంటే వీర నరసింహ. నెక్స్ట్ వచ్చేసరికి అరివీడు డైనెస్టీ ఎవరంటే తిరుమల. ఓకేనా, అరివీడు డైనెస్టీ ఫౌండర్ ఎవరంటే మనకి తిరుమల. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యంలో లాస్ట్ డైనెస్టీ ఏదని చెప్పొచ్చు అంటే ఈ అరివీడు డైనెస్టీ అని చెప్పొచ్చు. అరివీడు సామ్రాజ్యం అని. ఓకేనా, అరివీడు వంశస్థుడు. క్లియర్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనెస్టీ ఎస్టాబ్లిష్డ్ కింగ్డమ్ ఆఫ్ విజయనగర అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏమవుతుందంటే మనకి విజయనగర డైనెస్టీని ఎవరు అంటే సంగమ డైనెస్టీ. క్లియర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కానీ దానికోటి నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూడండి. నెక్స్ట్, వెన్ వాజ్ వాయుదత్త ఎయిర్లైన్స్ సెటప్ ఇన్ ఇండియా. వాయుదత్త ఎయిర్లైన్స్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఆప్షన్ 1 1981, 1991, 1971, 1969. ఆప్షన్ ఏమవుతుందంటే 1981లో మనకి ఈ వాయుదూత అనే ఎయిర్లైన్స్ స్టార్ట్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా, ఇది ఎక్కువగా మనకి ఈ వాయుదూత ఎయిర్లైన్స్ అనేది ఎక్కువ నార్త్ ఈస్టర్న్స్లో ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, నార్త్ ఈస్టర్న్స్. నెక్స్ట్ మనకి ఎయిర్ ఇండియా ఉంది. ఎయిర్ ఇండియా ఉంది. ఎయిర్ ఇండియా అనేది 1932లో స్టార్ట్ అయింది. దాని యొక్క ఫౌండర్ ఎవరంటే జేడ్ టాటా. ఓకేనా, అది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా, దాని కోటు నెక్స్ట్ వేరింగ్ అవే ఆఫ్ ల్యాండ్స్కేప్ బై డిఫరెంట్ ఏజెంట్స్ లైక్ వాటర్, విండ్, ఐస్ ఈజ్ కాల్డ్ దస్. ఇక్కడ చూడండి, వేరింగ్ అవే ఆఫ్ ల్యాండ్స్కేప్ బై డిఫరెంట్ ఏజెంట్స్ లైక్
వాటర్, విండ్, ఐస్ అంటే మనకు వాటర్తో కానీ విండ్తో కానీ ఆ ఐస్ ప్రభావం వల్ల కానీ ఏమన్నా పార్టికల్స్ అనేవి దూరంగా వెళ్ళిపోవడాన్ని మనం ఏమంటామని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, ఆప్షన్ 1 వెదరింగ్, ఆప్షన్ 2 ఎరోజన్, ఆప్షన్ 3 మెటామార్ఫిక్, ఆప్షన్ 4 సెడిమెంటేషన్. ఇప్పుడు మనకి వెదరింగ్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. వెదరింగ్ అంటే మనకి బ్రేక్ డౌన్, వెదరింగ్ అంటే బ్రేకింగ్ డౌన్ ఆర్ డిజాల్వింగ్ ఆఫ్ రాక్స్ ఈజ్ కాల్డ్ వెదరింగ్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఎరోజన్ అంటే ఏంటంటే ఇది యాక్షన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎరోజన్ అనేది ద యాక్షన్ ఆఫ్ విండ్ వాటర్, ఐస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకేనా, ఈ ఎరోజన్ అనేది. నెక్స్ట్ మెటామార్ఫిక్ అనేది ఏంటంటే ర్యాపిడ్ చేంజ్. మెటామార్ఫిక్ మనకి రాక్స్లో ఉంటాయి కదా, ఇగ్నిషన్ రాక్స్ అని, సెడిమెంటరీ రాక్స్ అని, మెటామార్ఫిక్ రాక్స్ అని. మెటా అంటే చేంజ్ అని చెప్పొచ్చు. మార్ఫిక్ అంటే మార్ఫ్ అంటే మనకి మనకి ఇంగ్లీష్లో రూట్ వర్డ్ ఉంటుంది. మార్ఫ్ అంటే చేంజ్ అని చెప్పొచ్చు. మెటామార్ఫిక్ రాక్ అంటాం కదా, మెటామార్ఫిసస్. నెక్స్ట్ సెడిమెంటేషన్, మనకి సెడిమెంటరీ రాక్ అని చెప్తాం కదా. సెడిమెంటరీ రాక్ అంటే సెడిమెంట్ అంటే ఏంటంటే సెటిల్ డౌన్ అని. సెడిమెంటేషన్ అంటే మనకి ఏంటంటే సెటిల్ డౌన్. ఈ సెడిమెంటేషన్ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే మనకి భూమి లోపల ఉన్న రాళ్ళు అనేవి పైకి వచ్చి కొన్ని సర్టెన్ టైంకి వచ్చేసరికి ఏమవుతాయి అంటే ఆ స్టోన్స్ అనేవి, ఆ రాక్స్ అనేవి సర్టెన్ ఏరియాలో అలాగా సెటిల్ అయిపోతాయి. ఆ విధంగా ఫామ్ అయ్యే రాక్స్ అనేవి ఏంటంటే సెడిమెంటరీ రాక్స్ అని చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ అది ఇక్కడ చూడండి, మనకు ఆన్సర్ ఏమవుతుందంటే వీరింగ్ అవా ఆఫ్ ల్యాండ్స్కేప్ బై డిఫరెంట్ ఏజెంట్స్ లైక్ వాటర్, విండ్, ఐస్ ఈజ్ కాల్డ్ ఏమంటే వెదరింగ్ అంటారు. ఓకేనా. వెదరింగ్ అనేది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్. వెదరింగ్ అనేది మనకి ఏమవుతుందంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది అలాగా మనకి జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. యువర్ ఆప్షన్ ఈజ్ వన్ ఈజ్ యువర్ ఆప్షన్. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. Who has been appointed as a new chairman of Central Board Direct Taxes in June? మనకి చూడండి క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే న్యూ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ జూన్ 2022 అంటే మనకి సెంట్రల్ బోర్డుకి సిబిడిటి అంటారు కదా, సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. ఈ సిబిడిటికి న్యూ చైర్మన్ ఎవరైనా అడుగుతున్నారు. కింద ఆప్షన్ చూడండి, నితిన్ గుప్తా, నిధి చిబ్బర్, ఆసిజా, జగదీష్ కుమార్. ఇక్కడ చూడండి, జగదీష్ కుమార్ అంటే మావిడాల జగదీష్ కుమార్ ప్రజెంట్ యూజీసీకి చైర్మన్గా ఉన్నారు. ఓకేనా. అక్కడ నెక్స్ట్ నితిన్ గుప్తా ఎవరంటే ఇతను ఏమంటే సిబిడిటికి చైర్మన్గా ఉన్నారు. క్లియరా. నెక్స్ట్ మనకి ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ వచ్చింది కదా, డైరెక్ట్ ట్యాక్స్కి షార్ట్ కట్ ఏంటంటే మనకి డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ఓకేనా. మనకి జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది అనేది తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి సింపుల్గా మనకి కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, చెప్తాను చూడండి. మనకి విప్రో co.in, నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ, ఇవనేవి షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి వెల్త్ ట్యాక్స్ అనేది, ప్రాపర్టీ ట్యాక్స్ అనేది, కార్పొరేటివ్ ట్యాక్స్, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు డైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తుంది. ఎక్స్క్యూజివ్ అంటే నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ షార్ట్కట్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూపులో ఈ షార్ట్కట్ అనేది మీకు అప్డేట్ చేస్తాము. ఎవరైనా టెలిగ్రామ్లో ఇంకెవరైనా యాడ్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. డైలీగా మనం క్విజెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఆ క్విజెస్ కూడా రాయడం వల్ల మీకు అనేది బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే నితిన్ గుప్తా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నితిన్ గుప్తా ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సరోడా సామ్రాట్ ఇన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. సరోడా సామ్రాట్ ఎవరంటే ఇక్కడ ఆప్షన్ 1 పండిట్ రవిశంకర్ ప్రసాద్, అమీర్ అలీ ఖాన్, అజ్మద్ అలీ ఖాన్, కృష్ణ మహారాజ్ అనే ఉంది ఆప్షన్ ఇచ్చారు. అయితే మనకి సరోడా అంటే మీనింగ్ ఏంటి చూద్దాం. ఈ సరోడా అంటే మనకి మెలోడీ అని మీనింగ్ వస్తుంది. ఈ సరోడా అంటే మనకి మెలోడీ అంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ ద సరోడ్ సామ్రాట్. మనకి సరోడ్ సామ్రాట్ అని ఎవరిని పిలుస్తారు అంటే అమజద్ అలీ ఖాన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకి ఎక్కువ సార్లు మనకి ఈ బిట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. చూడండి,
అమీజ్ అలీ ఖాన్ ఇతను సరోడో సామ్రాట్. ఇతని ఫాదర్ కూడా సరోడో ప్లేయరే మనకి. ఓకేనా, సరోడో అంటే మనకి మెలోడీ అని. సో ఇక్కడ చూడండి ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద అమ్జద్ అలీ ఖాన్ ఈజ్ ద సరోడో సామ్రాట్ అని పిలుస్తారు. ఓకేనా, దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ ఇన్స్టిట్యూషన్. మనకి నేషనల్ ఇన్కమ్ ఇన్స్టిట్యూషన్లో మనకి నేషనల్ ఇన్కమ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకి 3 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇన్కమ్ మెథడ్ ఉంటుంది. సెకండ్ వన్ ఏముంటుందంటే మనకి ప్రొడక్షన్ వ్యాట్ అంటారు, ప్రొడక్షన్ వ్యాట్ మెథడ్ అంటారు. థర్డ్ వన్ ఏంటంటే ఎక్స్పెండిచర్ మెథడ్. ఈ 3 మెథడ్ ద్వారా మనకి ఏంటంటే నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ వన్ ఇన్కమ్ మెథడ్, సెకండ్ వన్ ప్రొడక్షన్ వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు లేదా వ్యాట్ మెథడ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటారు. ఈ ఎక్స్పెండిచర్ మెథడ్కి ఇంకో పేరు ఏంటంటే అవుట్పుట్ మెథడ్. మనకి ఈ 3 మెథడ్ ద్వారానే మనకి ఏంటంటే నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది మెథడ్ నేషనల్ ఇన్కమ్ ఇన్స్టిట్యూషన్. అంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేయడానికి కింద ఆప్షన్లో ఏది కాదంటున్నారు. చూడండి, మనకి బ్యాంకింగ్ మెథడ్ అనేది మనం ఏంటంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్లో వాడడం. రిమైనింగ్ 3 మెథడ్స్ కూడా మనకి ఏం వాడతామంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ మెథడ్లో మనకి వాడతాం. క్లియర్? అంటే ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? బ్యాంకింగ్ మెథడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ ఏం అడిగాడంటే నాట్ అని అడిగాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద టర్మ్ పార్లమెంట్ అంటే ఏంటి? ఆప్షన్ 1 రాజ్యసభ, ఆప్షన్ 2 లోక్సభ, ఆప్షన్ 3 స్టేట్ లెజిస్లేచర్, ఆప్షన్ 4 నేషనల్ లెజిస్లేచర్. ఇప్పుడు చూడండి, మనకి ఈ పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూషన్లో పార్ట్ 5లో ఉంటుంది. ఓకేనా, మనకి పార్లమెంట్ అంటే ఎవరెవరు ఉంటారు అంటే ప్రెసిడెంట్ ఉంటారు, ఆప్షన్ 2 రాజ్యసభ ఉంటుంది, ఆప్షన్ 3 లోక్సభ ఉంటుంది. ఈ 3ని కలిపి ఏమంటామంటే మనం పార్లమెంట్ అని చెప్తాం. ఓకేనా, రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది, మనకి ప్రెసిడెంట్ ఉంటారు. ఈ ముగ్గురిని కలిపి మనం ఏమంటామంటే పార్లమెంట్ అని చెప్తాం. ఇక్కడ ఆప్షన్ ఎలా ఇచ్చారంటే రాజ్యసభ, లోక్సభ, స్టేట్ లెజిస్లేచర్, నేషనల్ లెజిస్లేచర్. అది మనకి ఏమవుతుందంటే నేషనల్ లెజిస్లేచర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ నేషనల్ లెజిస్లేచర్లో మనకి రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది, నెక్స్ట్ ఎవరుంటారంటే రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటారు. ఓకేనా, స్టేట్ లెజిస్లేచర్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఈ సభల నేమ్ ఈ పేర్లు మారిస్తే వేరేలా ఉంటుంది. బట్ నేషనల్ లెజిస్లేచర్ అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి పార్లమెంట్ ఏంటంటే ఆర్టికల్ మనకి 79 నుండి 122 వరకు ఉంటుంది. పార్ట్ 5లో ఉంటుంది. ఓకేనా, క్లియర్? దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ హాజ్ ఇనాగ్రేటెడ్ ఏ ప్రాజెక్ట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టు ప్రొవైడ్ మిల్క్ అండ్ ఎగ్స్ టు చిల్డ్రన్ అట్ అంగన్వాడీస్ ఇన్ ద స్టేట్ ఇన్ టు ఇంప్రూవ్ దేర్ న్యూట్రిషన్ లెవెల్. అంటే వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్కి ఇంప్రూవ్ చేయడం కోసం ఉమెన్స్కి అండ్ చైల్డ్కి మిల్క్ అండ్ ఎగ్స్ ఎవరికి ఇస్తున్నారంటే అంగన్వాడీలో ఇస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ అనేది రీసెంట్గా ఒక స్టేట్లో తీసుకొచ్చింది. ఏంటంటే చిన్నపిల్లలకి అంగన్వాడీలో ఉన్న వాళ్ళకి మిల్క్ ఎగ్స్ ప్రొవైడ్ చేయాలని అయితే ఆ స్టేట్ ఇదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 తమిళనాడు. సో యువర్ ఆన్సర్ ఈజ్ కేరళ ఇస్ రైట్ ఆన్సర్. కేరళలో సీఎం ఎవరంటే సీఎం పినరన్ విజయన్ గారు మనకి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఓకేనా, ఎవరంటే అంగన్వాడీస్లో మిల్క్ ఎగ్స్ని ప్రొవైడ్ చేయడానికి. అయితే కేరళ సీఎం ఎవరంటే పినరన్ విజయ్. గవర్నర్ ఎవరంటే మనకి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. చూడండి, ఇక్కడ కేరళ గురించి మనం ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. కేరళ సీఎం అంటే మనకి పినరన్ విజయ్. నెక్స్ట్ గవర్నర్ ఎవరంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాను. నెక్స్ట్ స్టేట్ యానిమల్ అంటే ఇండియన్ ఎలిఫెంట్ అనేది కేరళ స్టేట్ యొక్క ఇండియన్ యానిమల్. కేరళ స్టేట్ యొక్క యానిమల్ ఏంటంటే ఇండియన్ ఎలిఫెంట్. నెక్స్ట్ బర్డ్ ఏదంటే
కేరళ స్టేట్ యొక్క బర్డ్ ఏదంటే మనకి గ్రేట్ హార్నబుల్ అవుతుంది. ఓకేనా, గ్రేట్ హార్నబుల్. మనకి కేరళ స్టేట్ యొక్క స్టేట్ యానిమల్ ఏంటంటే ఇండియన్ ఎలిఫెంట్, బర్డ్ ఏదంటే గ్రేట్ హార్నబుల్. క్లియరా? ఓకే, దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఈ క్యామెల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ పాలసీ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్. అంటే మనకి క్యామెల్ ప్రొటెక్షన్ గురించి క్యామెల్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ పాలసీ అనేది ఏ స్టేట్లో తీసుకొచ్చారని అడుగుతున్నారు. చూడండి, ఆప్షన్ 1 రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, లడఖ్. అంటే మనకి చూడండి, క్యామెల్స్ ఎక్కువ జనరల్గా క్యామెల్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే మనకి ఎడారి ప్రాంతంలో రాజస్థాన్లో ఎక్కువ ఉంటాయి. మనకి కొంచెం బేసిక్ నాలెడ్జ్తో కూడా ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. మనకి రాజస్థాన్ వాళ్ళు తీసుకొచ్చారు, రాజస్థాన్ స్టేట్ వాళ్ళు ఈ క్యామెల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ పాలసీని తీసుకొచ్చారు. అయితే మనకి రాజస్థాన్ సీఎం ఎవరంటే మనకి అశోక్ గెహ్లాత్. ఓకేనా. నెక్స్ట్ గవర్నర్ ఎవరు అంటే కలరాజ్ మిశ్రా. ఈ క్యామెల్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కోసం ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టిందంటే 10 crores. ఓకేనా, 10 crores. ఈ క్యామెల్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ పాలసీ అనేది ఏ స్టేట్లో తీసుకొచ్చారంటే రాజస్థాన్ సీఎం ఎవరంటే అశోక్ గెహ్లాత్, రాజస్థాన్ గవర్నర్ ఎవరంటే కలరాజ్ మిశ్రా. అయితే ఈ క్యామెల్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, బడ్జెట్లో ఎంత కేటాయించారు అంటే 10 crores. క్లియర్? ఓకే, దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఆప్షన్ 1 వివి గిరి, ఆప్షన్ 2 కేఆర్ నారాయణ, ఆప్షన్ 3 రామస్వామి వెంకటరామన్, ఆప్షన్ 4 ప్రణబ్ ముఖర్జీ. చూడండి, ఇక్కడ మనకి ఏమని అడుగుతున్నారంటే అంతకుముందు డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్గా వర్క్ చేసి నెక్స్ట్ ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. చూడండి, మనకి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ గారు మనకి ఏంటంటే 1991 నుండి 1996 వరకు మనకి ప్లానింగ్ కమిషన్కి డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్గా వర్క్ చేశారు. ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ. అండ్ ఆల్సో ఈ ప్రణబ్ ముఖర్జీ గారు ఏంటంటే 13th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, మనకి ప్లానింగ్ కమిషన్లో 1991 నుండి 1996 వరకు వర్క్ చేశారు. తర్వాత మన ఇండియాకి 13th ప్రెసిడెంట్గా చేశారు. అయితే ప్రెసిడెంట్గా చేసిన పీరియడ్ ఎప్పుడంటే 2012 నుండి 2017 వరకు మనకి ప్రెసిడెంట్గా పనిచేశారు. అయితే మనకి చూడండి, ఇతనికి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఏ అవార్డు వచ్చిందంటే మనకి 2008లో మనకి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. క్లియరా? 2008లో మనకి ప్రణబ్ ముఖర్జీ గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఒకసారి పాయింట్స్ అన్ని ఇతని గురించి వచ్చే పాయింట్స్ అన్నీ మనకి రిపీట్ చేస్తాం. చూడండి, మనకి ప్రణబ్ ముఖర్జీ గారు ప్లానింగ్ కమిషన్లో ప్లానింగ్ కమిషన్లో డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. ఎప్పుడంటే 1991 నుండి 1996 వరకు చేశారు. నెక్స్ట్ 13th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పీరియడ్ ఎప్పుడంటే 2012 నుండి 2017 వరకు. నెక్స్ట్ ఓకేనా, మనకి 2018లో మనకి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. క్లియర్? దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ గోల్గా అపర్చర్ ద మెచ్యూర్ ఫేస్ ఈజ్ అంటున్నాడు. స్పెరికల్, కాన్వెక్స్, కాన్కేవ్. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్, కాన్కేవ్. ఓకే, దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్. రాజా రామ్మోహన్ రాయ్ founded a reform association as a Brahma Sabha which was later known as. మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు మనకి 1828లో బ్రహ్మ సమాజ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ బ్రహ్మ సమాజ్ అనేది ముందు ఎలా ఉండేదంటే బ్రహ్మ సభగా ఉండేది. బ్రహ్మ సభని 1828లో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఏం చేశారంటే బ్రహ్మ సమాజ్గా మార్చారు. ఓకేనా, చూడండి అక్కడ ఆప్షన్ చూడండి. దేవ సమాజ్, ఆర్య సమాజ్, నెక్స్ట్ బ్రాహ్మణ్ స్కూల్, నెక్స్ట్ బ్రహ్మ సమాజ్. అంటే ఆప్షన్ ఏమవుతుందంటే బ్రహ్మ సమాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ బ్రహ్మ సమాజ్ అనేది 1828లో రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సభగా ఉన్నదాన్ని బ్రహ్మ సమాజ్గా మార్చారు. ఓకేనా, దాని గో టు నెక్స్ట్. యువర్ ఆప్షన్ ఇస్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. దాని గో టు నెక్స్ట్ క్వశ్చన్.
డాష్ పార్ట్ ఆఫ్ జైలం టిష్యూస్ ఇస్ ప్లాంట్ స్టోర్స్ ఫుడ్. ఏ పార్ట్లో మనకి జైలం టిష్యూస్లో ప్లాంట్ అంటే ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది అని అడుగుతున్నారు. ఓకేనా, మనకి ఆప్షన్స్ ఉంటే వెజల్స్, జైలం ఫైబర్స్, జైలం ప్యాంకియం, నెక్స్ట్ ట్రాసిడియస్. ఇక్కడ చూడండి మనకి ఈ జైలం ప్రాంక్సియం ఉందో ఈ జైలం పారెసియంలో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. వెజల్స్ ఉంటాయి, నెక్స్ట్ ట్రాసిడ్స్ ఉంటాయి, నెక్స్ట్ జైలం ఫైబర్ ఉంటాయి. ఈ అన్నీ కూడా ఎక్కడ ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి అంటే జైలం పారెసియంలో మనకి ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ కంపోజర్ ఓన్ ద గ్రామీ ఇన్ 2015 ఫర్ హిస్ ఆల్బమ్ విన్సమ్ సంసారా, ఏ కొలాబరేషన్ విత్ సౌత్ ఆఫ్రికా ఫ్లూటిస్ట్ ఉటర్ కలెరమన్. అంటే సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే 2015లో మనకి గ్రామీ అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతున్నారు. అది దేనికి వచ్చిందంటే ఆల్బమ్ ఏంటంటే విన్స్ ఆఫ్ సంసారే కొలాబరేషన్ విత్ సౌత్ ఆఫ్రికా ఫ్యూటలైజ్డ్ నెక్స్ట్ ఉటర్ కల్మరేనా. అయితే ఎవరికి వచ్చిందంటే ఆప్షన్ చూడండి, మనోమూర్తి, రాగదీక్ష, సుభాష్ ఘోష్, రిక్కీ కేజ్. ఎవరికి వచ్చిందంటే ఈ రిక్కీ కేజ్ అనే పర్సన్కి మనకి 2015లో మనకి గ్రామీ అవార్డు అనేది వచ్చింది. దేనికి వచ్చిందంటే ఇదిగో ఈ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేశారు, ఆ ఆల్బమ్కి వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ హరప్పా స్టేట్స్ హ్యావ్ నాట్ బీన్ ఫౌండెడ్. ఇక్కడ మనకి హరప్పా స్టేట్స్ గురించి మనకి ఇచ్చారు. ఈ హరప్పా స్టేట్స్ మనకి ఇండియన్ సివిలైజేషన్లో మనం ఈ హరప్పా సైట్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుంటాం. అయితే చూడండి, హరప్పా సైట్స్ మనకి గుజరాత్లో ఉంటాయి, రాజస్థాన్లో ఉంటాయి, హర్యానాలో ఉంటాయి. మనకి ఈ 3 ప్లేసెస్లో కూడా మనకి ఏంటంటే హరప్పా సైట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. బట్ ఉత్తరాఖండ్లో కానీ మనకి ఈ హరప్పా సైట్స్ అనేవి కనిపించవు. ఈ గుజరాత్, రాజస్థాన్, హర్యానాలో మనకి హరప్పా సైట్స్ అనేవి కనిపిస్తాయి. ఈ ఉత్తరాఖండ్లో కనిపించదు. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, నాట్ ఫౌండ్ అని అడుగుతున్నాడు. ఈ నాట్ ఫౌండ్ అని అడుగుతున్నాడు కాబట్టి మనకి ఉత్తరాఖండ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. యువర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్, దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్. బర్నింగ్ ఆఫ్ కోల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బర్నింగ్ కోల్ని బొగ్గును మండిస్తే వచ్చే మనకి ఏంటంటే బొగ్గును మండిస్తాం కదా, అది ఏ కింద ఇచ్చిన రియాక్షన్లో ఏ రియాక్షన్కి అనేది ఎగ్జాంపుల్ అవుతుందని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ ఇది డీకాంపోజిషన్ రియాక్షను, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షను, కాంబినేషన్ రియాక్షను, డిస్ప్లేస్మెంట్ రియాక్షను. ఇక్కడ చూడండి మనకి కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే x + y = xy అవ్వాలి. ఓకేనా, x + y = xy అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ A + O2 = H2O + CO2 అవుతుంది. ఈ రియాక్షన్ మనం ఏమంటామంటే కాంబినేషన్ రియాక్షన్ అంటారు. చూడండి, ఇక్కడ ఎయిర్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే ఏమొచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. అంటే బర్నింగ్ ఆఫ్ కోల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేనికంటే కాంబినేషన్ రియాక్షన్ చెప్పచ్చు. ఈ కాంబినేషన్ రియాక్షన్ అనేది చూడండి, x + y = xy, A + O2 = H2O + CO2. క్లియర్, దాని గో టు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దాని గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద ఫోర్మోస్ట్ రైట్ అమంగ్ రైట్స్ టు ఫ్రీడమ్. అంటే మానవుడికి ఉన్న రైట్స్లో, హ్యూమన్ రైట్స్లో అతిపెద్ద రైట్ ఏంటంటే మనకి ద ఫోర్మోస్ట్ రైట్ అమాంగ్ రైట్స్ టు ఫ్రీడమ్ అంటున్నాడు. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ప్రివెంటివ్ డిటెక్షన్, ఫ్రీడమ్ టు అసెంబుల్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మనకి ఏమవుతుందంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ రైట్ అనేది మనకి ఫార్మోస్ట్ రైట్ అమాంగ్ ద రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అవుతుంది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనాలిటీ. అయితే ఈ రైట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3లో ఉంటాయి. ఆర్టికల్ 12 to 35 వరకు ఉంటాయి. అయితే ఈ రైట్ టు ఫ్రీడమ్ అండ్ పర్సనల్ లిబర్టీ, మనకు రైట్ టు ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ 19లో ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అవుతుంది. క్లియర్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆర్టికల్ 19లో ఉంటుంది. ఓకేనా, ఓకే. మనం ఈరోజు ఏం చేసాము అంటే 2022లో December 1st షిఫ్ట్ జనరల్ అవేర్నెస్ పేపర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. మనం ఇలాగ ప్రతిరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం వల్ల
జనరల్ అవేర్నెస్లో మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 2 50 మార్క్స్ వస్తాయి. 50కి 50 ఎలా సాధించాలి అంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తేనే మనకి 50కి 50 వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి, స్టాండర్డ్ జీకే ఫాలో అవ్వాలి. అయితే మన కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్లో మనకి డైలీగా పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఒకరోజు జనరల్ అవేర్నెస్ ఎక్స్ప్లెనేషన్ వస్తాయి, ఇంకో రోజు మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అలాగే ఆల్టర్నేటివ్ డేస్లో మనకి జనరల్ అవేర్నెస్ పేపర్ ఎక్స్ప్లెనేషను, నెక్స్ట్ మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ డైలీగా వస్తుంది. కాబట్టి మీరు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా నోట్స్ రాసుకొని మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే నెక్స్ట్ జూలై 14th నుండి వచ్చే ఎస్ఎస్సి సీజన్లో మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.